నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు. నీ డైరీలో కాదు, నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి. మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చేసిన అన్యాయం ఏందో, నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో, నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా.